ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం అయితే బయటపడుతుంది. అయితే ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యం అయితే బయటపడబోతుంది, అలాగే కన్యా రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను అయితే చూడబోతున్నారు. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం కన్యా రాశి వారికి అస్సలు నచ్చని విషయం అని చెప్పుకోవచ్చు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కూడా వీరు కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం జూలై 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ, లేదా మీ యొక్క బంధువులు కానీ ఒక రహస్యాన్ని అయితే మీ దగ్గర దాచి ఉంచారు. ఆ రహస్యం బయటపడే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఆ రహస్యం బయటపడడంతో మీరు చాలా షాక్‌కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా ఆ రహస్యాన్ని మీ దగ్గర దాచి ఉంచారు. ఆ రహస్యం బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క తోటి ఉద్యోగస్తులో ఒకరు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీపైన ఒక ఆరోపణ చేస్తారు. అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా వారు అందరి ముందు చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. దీని కారణంగా పై అధికారుల ద్వారా మీరు మాటపడాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది. మీ యొక్క తోటి ఉద్యోగస్తులందరూ కూడా దాన్ని నిజమని నమ్మే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అది నింద మాత్రమే, నిజం కాదని ఖచ్చితంగా మీరు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే మౌనంగా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది నిజమని భావించే అవకాశాలు ఉంటాయి. మీరు నిజంగా తప్పు చేశారనుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో సమయాన్ని అయితే ఎక్కువగా గడపబోతున్నారు. వారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు చేస్తారు. మీతో చాలా సమయం మాట్లాడతారు. ఆ యొక్క మాటల సందర్భంలో వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి మీరు కొన్ని సలహాలు, సూచనలు అయితే నేర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం అయితే ఈరోజు రాబోతుంది. అదేవిధంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక పార్టీకి అయితే మీరు ఇదివరకు చేసినటువంటి సేవలకు ఈరోజు మీకు గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక శుభవార్తను వినే అవకాశాలు కూడా కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వారికి ఈరోజు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యవసాయదారులు ఈరోజు దినఫలాల ప్రకారం అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈరోజు దినపాలన ప్రకారం మీరు కుటుంబ సభ్యుల్లో ఒక చిన్న సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. దుర్గాదేవి చాలీసాను పఠించండి. ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే తులసి కూడా దగ్గర దీపం వెలిగించండి. ప్రతిరోజు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మీకు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి పాదరక్షకులు, గొడుగులు, దుప్పట్లు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో జూలై 18వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.